కమర్షియల్ వినియోగానికి యూనిట్ ₹12.25 ఉంటే ₹9.95 తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24-25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి SIPC జరుగుతుంది, ఆ నెలలోనే SIPB జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25-26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 19-24 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్ లో కూల్చివేతలు,
నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు, నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది. ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారు అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తా ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ